హలో అండి, నమస్తే. నరసింహ కార్ బజార్, హైదరాబాద్. ఈరోజు మన ఛానల్లో మరో వెహికల్ తీసుకురావడం జరిగింది. ఈ వెహికల్ వచ్చేసి మారుతి ఆల్టో LXi 2011 మోడల్. ఇది 12 రిజిస్ట్రేషన్. ఇది పెట్రోలు CNG. ఇది సింగిల్ ఓనర్. 2011 నుంచి ఇప్పటిదాకా సింగిల్ ఓనర్. దీని RC వ్యాలిడ్ వచ్చి కూడా 2027 దాకా RC వ్యాలిడ్ ఉంది. ఇది ఇన్సూరెన్స్ మాత్రం లేదు. టోటల్ ఒరిజినల్ బండి. ఏ బానెట్ మారలేదు, ఏ గ్లాస్ మారలేదు. ఒక అడ్వకేట్ బండి. ఇది ముంగడ గ్లాస్ కూడా షోరూమ్ గ్లాస్ ఉంది. దీనికి వచ్చేసి 4 సీల్ టైర్లు ఉన్నాయి. చూడవచ్చు వెహికల్ని. ఈ వెహికల్ ఎట్లుందంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది బండి. అయితే అలా కస్టమర్ అలా మెయింటైన్ చేసిండు. ఇది 2011 షోరూమ్ గ్లాస్ ఉంది. చూడండి, టైర్లు వచ్చేసి సీల్ టైర్లు. సస్పెన్షన్ కూడా ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ కూడా లేదు. CNG. అడ్వకేట్ లాయరు. 2011 గ్లాస్ కూడా మారలేదు. కొంచెం ఈ డోరు వెళ్తలేదు. ఈ డోర్ మాత్రం వెళ్తుంది. అంటే మనం అది అమ్మేటప్పుడు చేపించేస్తాం, అట్లేం లేదు. పట్టుకుంది. కాకపోతే ఇది కూడా గ్లాస్ ఒరిజినల్. లోపల సీట్ కూడా లెదర్ సీట్లు ఉన్నాయి. చూడండి, ఎక్కడ ఏ పిల్లర్ కూడా డ్యామేజ్ కాలేదు. టోటల్ పిల్లర్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. దీనికి పవర్ విండోస్ అయితే రావు, మాన్యువల్. ఇది LXi అప్పుడు వచ్చిన మోడల్లో. సీల్ టైర్లు ఉన్నాయి. పెట్రోలు వచ్చేసి బ్యాక్ సైడ్. ఇది మారుతి ఆల్టో LXi. పైన టాప్ కూడా చూడవచ్చు మీరు. బండి మాత్రం ఎట్లుందంటే అసలు ఇది 2000 మనం చూస్తే 2011 అన్నట్టుగా లేదు అసలే. ఇదంతా టోటల్ ఒరిజినల్. ఇది CNG చూడవచ్చు. ట్యాంకీ. లోపల సీటు కూడా చూడవచ్చు. ఇంటీరియర్ కూడా చూడవచ్చు. చాలా నీట్గా ఉంది బండి. మరి స్టెప్ని అయితే మనకైతే అవుపిస్తలేదు. స్టెప్ని మరి నేనైతే స్టెప్ని మాత్రం కస్టమర్ని అడగాలి. మనమైతే స్టెప్ని అయితే ఇందులో అయితే అవుపిస్తలేదు. నేనైతే కస్టమర్ని అడుగుతా. మీరు ఫోన్ చేస్తే నేను చెప్తాను మరి. ఎందుకంటే నేను ఇప్పుడు వీడియో తీసేటప్పుడు అయితే ఈ డిక్కీ కూడా టోటల్ ఒరిజినలే ఉంది. కిందంగా కుదర చూడవచ్చు. ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు. 4 సీల్ టైర్లు ఉన్నాయి బండి. ఇంకా బండి ఇది 2011లో ఏడా పుట్టిందో అక్కడనే ఉంది. ఖైరతాబాద్ రిజిస్ట్రేషన్లో ఉంది. ఇది 09 అంటే ఖైరతాబాద్ వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్లో బండి ఉంది. నువ్వు చూడవచ్చు. టోటల్ ఒరిజినలే. ఈ డోర్ కూడా టోటల్ ఒరిజినలే. కిలోమీటర్కి వచ్చేసి టోటల్ ఈ గ్లాస్ ఒరిజినలే. బ్యాక్ సైడ్ గ్లాసు ఇది కూడా 11. ఏ గ్లాస్ మారలేదు, ఏ డోర్ మారలేదు. టోటల్ ఒరిజినల్ పెయింట్ మీద ఉంది బండి. చూడవచ్చు. క్లచ్ ఫంక్షన్ కానీ. కిలోమీటర్ వచ్చేసి 96,000 తిరిగింది. మీకు బండి స్టార్టింగ్ ట్రబుల్ కూడా గింత లేదు. 96,000 అయితే తిరిగింది బండి. చూడవచ్చు. స్టార్టింగ్ ట్రబుల్ కూడా ఏం లేదు. బండి చూడవచ్చు ఎంత బాగుందో. స్టార్టింగ్ ట్రబుల్ లేదు. AC కూడా రన్నింగ్గా ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. మీకు బానెట్ లేపు కూడా టైర్లు చూడవచ్చు. 4 సీల్ టైర్లు ఉన్నాయి. మీకు ఏసీనే చూపిస్తున్నా. ఇంజన్ నెంబర్, చేసి నెంబర్ ఇక్కడ ఉంటుంది. ఇంతవరకు కూడా ఎక్కడ ఎడ్డిగిట్ అయితే ఏమి ఇప్పలేదు. ఎక్సెట్ బ్యాటరీ ఉంది. బానెట్ కూడా టోటల్ ఒరిజినలే ఉంది. కిందంగా కూడా చూడవచ్చు. ఎక్కడ గేర్ బాక్స్కి వెళ్ళి ఎక్కడ కూడా ఆయిల్ లీకేజ్ కూడా ఏం లేదు బండికి. AC రన్నింగే ఉంది. ఇప్పటికైతే సస్పెన్షన్ కూడా ఎలాంటి రిపేర్ కూడా ఏం లేదు బండికి. చూడవచ్చు. డైరెక్ట్ ఓనర్ టు ఓనర్ ఇది బండి. ఇది సింగిల్ ఓనరు. 96,000 తిరిగింది. బండికి ఇన్సూరెన్స్ లేదు. కీ కూడా ఒక్కటే ఉంది. ఒక చిన్న ఫ్యామిలీ వారికి అయితే మస్తు సెట్ అవుతుంది.
బండిలో కూడా ఎలాంటి వర్క్ కూడా ఏం లేదు. పెట్రోలు సిఎన్జి 2011 2012 రిజిస్ట్రేషన్. దీని ఆర్సీ వ్యాలిటీ వచ్చేసి 2027 దాకా ఉంది. కస్టమర్ మాత్రం 1,55,000 చెప్తుండు. ఇది ఫిక్స్డ్ ప్రైజ్ కాదు, నెగోషియబుల్ ఉంది. మీరు బండి లొకేషన్ వచ్చేసి ఎల్బినార్ లొకేషన్లో ఉంది. మీరు వచ్చి బండి ట్రాల్ కొట్టుకోండి, చెక్ చేసుకోండి. బండిలో మాత్రం నాకు తెలిసినంత వరకు ఇప్పటికైతే ఎలాంటి రూపాయి పని కూడా ఏం లేదు. మీరు స్టార్ట్ చేసుకొని తీసుకోవాల్సి వస్తుంది. దీనికి మాత్రం ఫైనాన్స్ ఎలాంటి ఫైనాన్స్ అయితే రాదు. నెట్ పేమెంట్ పెట్టుకొని తీసుకోవాల్సి వస్తుంది బండి. దీనికి 4 సీల్ టైర్లు ఉన్నాయి. ఎలాంటి రిపేర్ లేదు, ఎలాంటి మేజర్ వర్క్ లేదు. సస్పెన్షన్ ఓకే ఉంది, సీట్ కవర్లు ఓకే ఉన్నాయి. బండి ఏసీ రన్నింగే ఉంది. దీనికి సెంటర్ లాక్ రాదు, పవర్ విండోస్ రావు, పవర్ స్టీరింగ్ ఒకటే వస్తుంది ఎల్ఎక్స్ఐలో. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ 2011 12 రిజిస్ట్రేషన్, 2027 దాకా దీని జీవితకాలం ఉంటుంది. మళ్ళీ రీపీట్ నీస్ కూడా 5 సంవత్సరాలు చేసుకోవచ్చు. 2027 7వ నెల అంటే ఇంకా సంవత్సరన్నర పైన ఉంది. ఇది 1,55,000 చెప్తుండే. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ ఉంది. మీరు వచ్చి ఎలిమినార్ లొకేషన్ రండి. మీకు అని పెడితే, మీ ఫోటోలు అంటే ఫోటోలు పెడతా, ఆర్సీ అంటే ఆర్సీ పెడతా. మీరు బండి వచ్చి చెక్ చేసుకోండి. బండి మాత్రం ఎలాంటి రూపాయి పని లేకుండా చిన్న ఫ్యామిలీకి అయితే ఎక్సలెంట్ సెట్ అవుతుంది. ఓకేనా? ప్లీజ్ మన ఛానల్లో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, మీ నరసింహ కార్ బజార్. సదా మీ సేవలో అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.